తెలంగాణ ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డులను ప్రకటించింది. గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నంది అవార్డులను ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ అవార్డులను ఇవ్వలేదు. ఇప్పుడు వాటిని తెలంగాణ ప్రజా గాయకుడు దివంగత గద్దర్ పేరిట ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను లోకల్ ఎక్స్ప్లెయినర్స్ లో చూద్దాం. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతలను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డును ప్రకటించారు. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిలిం, డాక్యుమెంటరీ, ఫిలిం క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం 2024 విజేతలను ప్రకటించారు. త్వరలోనే 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి విజేతలను కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులను ఇచ్చారు. వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక అవార్డును ప్రకటించారు. 2024 గద్దర్ అవార్డుల విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి బెస్ట్ ఫీచర్ ఫిలింగా కల్కి, రెండో బెస్ట్ ఫీచర్ ఫిలింగా పొటేల్, మూడో బెస్ట్ ఫీచర్ ఫిలింగా లక్కీ భాస్కర్, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2, ఉత్తమ నటిగా నివేదా థామస్ 35 ఇది చిన్న కాదు సినిమా, ఉత్తమ దర్శకునిగా నాగశ్విన్ కల్కి సినిమా, ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య సరిపోదా శనివారం సినిమా, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా, ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ రజాకార్ సినిమా, ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ ఊరి పేరు భైరవకోన, ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ పుష్ప 2 సినిమా, ఉత్తమ హాస్య నటులు సత్య, వెన్నెల కిషోర్ మత్తు వదలరా సినిమా, ఉత్తమ బాలనటులు మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక 35 చిన్న కథ కాదు సినిమా, ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సినిమా, ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ రాజు యాదవ్ సినిమా, ఉత్తమ సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్ రెడ్డి గామి సినిమా, ఉత్తమ పుస్తకం రెంటాల జయదేవ్ మన పుస్తకం.